హలో అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ స్పెషల్ వచ్చేసి టేస్టీ అరటికాయ ఫ్రై అండి. వీటిని ముందుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కొద్దిగా ఫుడ్ కలరు, కార్న్‌ఫ్లోరు, శనగపిండి, రైస్ ఫ్లోర్ కొద్దిగా వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక 10 నిమిషాల ముందు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఇదిగోండి ఇవి ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇదిగోండి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. వీటిని వచ్చేసి వేయగానే ఇవి కలపకూడదండి. ఇదిగోండి ఇలా తీసి నేనైతే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే పీల్ చేసుకుంటుందని పక్కన పేపర్ ఒకటి వేసుకొని దాంట్లో వేస్తున్నానండి ఇవి. ఇదిగోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇవి ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా పక్కన పెట్టుకోవాలి. మిగతావి కూడా వేసుకోవాలండి. మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఇదిగోండి నేను ఇలా అయితే ఒక బౌల్లో తీసుకున్నాను. అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త అండి. అవి నూనె చిటచిటా ఉంటుంది, పైన పడతాయి. ఇదిగోండి కరివేపాకు కూడా ఫ్రై అయినాక వాటిల్లోనే వేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. నేనైతే 2 పచ్చిమిర్చి కట్ చేసి అదే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవిగోండి ఇవి కూడా దాంట్లో వేసుకోవాలి. ఇదైతే మనం ఇంట్లో సాంబార్ పెట్టుకున్నప్పుడైనా, రసం పెట్టుకున్నప్పుడైనా, పప్పులోకైనా 2 days ఉంటాయండి ఇవైతే. ఇదిగోండి ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.